హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోటి, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహందీపట్నం, మలక్పేట, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వర్షం కారణంగా అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ మేఘావృతమై ఉండే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇదే అంశంపై వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. మరోవైపు పశ్చిమ మధ్య అండ్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. సో ఇవాళ మేఘావృతమై ఉండే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే మాత్రం అంటే అల్పపీడనం బలపడబోతుంది. అది తీవ్ర వాయుగుండంగా కూడా మారబోతుంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం జిల్లా, ఖమ్మం ప్రాంతాలు, అదేవిధంగా ములుగు, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి అనేటువంటిది అయితే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లుగానే చెప్పాలి. ఇక కరీంనగర్ ప్రాంతం, అదేవిధంగా గోదావరి కని, మంచిర్యాల వీటిపై అంటే ఈ ప్రాంతాల్లో కూడా చాలా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నట్లుగా హెచ్చరిక అయితే వాతావరణ శాఖ ఇచ్చినట్లుగానే చెప్పాలి. సగటున 6 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా కూడా పరిగణిస్తారు. కానీ 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. అంటే అతి భారీ వర్షాలు ఉంటాయనేటువంటిది ఇటు వాతావరణ శాఖ చెప్పినట్టుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ ప్రాంతంలో అయితే అంటే నిన్నటి నుంచి మేఘావృతం అయినప్పటికీ కూడా మొత్తంగా నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత పలు చోట్ల అయితే మాత్రం కొంత వర్షం పడినటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతంలో అయితే మాత్రం మొత్తంగా నిరవధికంగా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం 12 గంటల దగ్గర నిమిషాల వరకు కూడా కావస్తున్నటువంటి ఇప్పటికీ కూడా వర్షం అయితే హైదరాబాద్ ప్రాంతంలో కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి మనం ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ఇటు హైత్ నగర్ ప్రాంతం కావచ్చు, ఎల్బీ నగర్ ప్రాంతం కావచ్చు, ఉప్పల ప్రాంతాలు, నాగోల్ ప్రాంతాలు ఇవన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు, రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రత్యేకించి దిల్సుఖ్ నగర్, కోటి ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. ఇక ఇటు బంజారా హిల్స్ ప్రాంతాలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ తో పాటు గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. పలు చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కూడా 534 ఎమర్జెన్సీ పూర్తి స్థాయిలో అయితే మొత్తంగా అక్కడ ఎప్పటికప్పుడైతే మాత్రం ఈ తుఫాను సంబంధించిన పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ. పూర్తిగా కూడా అంటే ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా కూడా ఉండే విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రత్యేకించి జీహెచ్ఎంసీ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు నుంచి అంటే మరొక 3 రోజుల పాటు అంటే నిన్నటి నుంచి చూసినట్లయితే మాత్రం 3 రోజుల పాటు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ కూడా మరొక సూచన కూడా చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 2వ తారీఖు వరకు లేదంటే మరొక 2 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 4 లేదా 5వ తారీఖు వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఎందుకంటే అల్పపీడనం కూడా బలపడి తీవ్ర వాయుగుండంగా మారితే మాత్రం అతి భారీ వర్షాలే కురిసేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం మరొక 78 గంటల
రాష్ట్రంలో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.